ఫ్రెండ్స్ 20,000 నుంచి 25,000 రూపాయల లోపు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఎవరు ఏ ఫోన్ కొనాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవసరమైతే ఉంటుందన్నమాట. కొంతమందికి కెమెరా కోసం కావాలి, కొంతమందికి బెస్ట్ గేమింగ్ ఫోన్ కావాలి, కొంతమందికి యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, కొంతమందికి బ్యాటరీ కోసం ఫోన్ కావాలి. ప్రతి ఒక్కరికి ఒక అవసరం అయితే ఉంటుంది. సో వాళ్ళ అవసరానికి తగ్గట్టు ఎవరు ఏ ఫోన్ కొనాలో మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజిక్స్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో కంటిన్యూ చేయండి. మీకు ఒక డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్ కావాలి, చూడడానికి కొంచెం కొత్తదనం ఉండాలి ఫోన్లో. మేము పబ్లిక్లో ఒక ఫోన్ యూజ్ చేస్తూ ఉంటే జనాలు మొత్తం మమ్మల్ని చూడాలి, డిఫరెంట్గా అనిపించాలి ఫోన్ అనుకుంటే మాత్రం అక్కడ మీకు నథింగ్ ఫోన్ 3 అయితే ఉంది. ఈ ఫోన్లో మీకు స్నాప్డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.77 నుంచి 120Hz AMOLED డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందన్నమాట. అలాగే 50 మెగాపిక్సెల్ 2x టెలిఫోటో లెన్స్ అయితే ఉంటాయి. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ ఫోన్లో బాక్స్లో ఛార్జర్ అయితే ఎవరు, మళ్ళీ సపరేట్గా మీరు 3,000 అయితే పెట్టాల్సి ఉంటుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ఫోన్ 22,000 అయితే వస్తుందన్నమాట. మళ్ళీ మీరు ఇంకా ఎక్స్ట్రాగా 3,000 అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుంది. టోటల్గా ఈ ఫోన్ కాస్ట్ వచ్చరికి మీకు అరౌండ్ 25,000 రూపాయలకి అయితే పడుతుందన్నమాట. మీకు డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్ కావాలి, చూస్తున్నప్పుడు స్టాండ్ అవుట్ అవ్వాలి, యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుండాలి, కెమెరాస్ కొంచెం బాగుండాలి అనుకుంటే మాత్రమే నథింగ్ ఫోన్ 3 తీసుకోండి, లేకపోతే ఈ ఫోన్ స్కిప్ చేయండి. మీకు 25,000 రూపీస్ లోపు ఒక బెస్ట్ గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, అక్కడ మీకు పోకో X7 Pro అయితే వస్తుంది. ఈ ఫోన్లో MediaTek Dimensity 8400 అల్ట్రా ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 నుంచి 1.5K ప్యానల్తో వస్తుంది అనమాట. సో ఆ ప్రైస్లో ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పవచ్చు అనమాట. ఎందుకంటే ఇది మీకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది, అలాగే 12-bit ప్యానల్తో వస్తుంది. HDR 10+ సపోర్ట్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ ఉంటుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. మల్టీమీడియా కన్జంప్షన్లో మాత్రం ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. డిస్ప్లేలో వంక పెట్టడానికి అయితే ఉంటుంది. ఈ ఫోన్లో చాలా బాగుంటుంది డిస్ప్లే వచ్చరికి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్. అలాగే ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. సో మీకు డీసెంట్గా ఉంటుంది కెమెరా పర్ఫార్మెన్స్ అనేది. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకుండా మిగతా ఫోన్స్తో కంపేర్ చేసుకొని, ఎందుకంటే మీరు గేమింగ్ కోసం తీసుకొని వచ్చారు కాబట్టి కెమెరాస్ కొంచెం వెనకైతే ఉంటాయి అనమాట. 6550 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. IP68 అలాగే 69 రేటింగ్తో వస్తుంది. మీకు పొరపాటున వాటర్లో పడినా మీరు కావాలని పడేసినా కానీ ఏం కాదు ఈ ఫోన్కి అయితే. సో 25,000 రూపీస్ లోపు ఒక మంచి గేమింగ్ ఫోన్ కోసం చూస్తున్నారు అనుకోండి, ఈ ఫోన్ మీకు చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే ఈ ఫోన్ వచ్చరికి మీకు 23,000 అయితే వస్తుంది. థర్డ్ ప్లేస్లో మోటో Edge60 ఫ్యూజన్ అయితే ఉంది. సో Edge60కి Edge60 ఫ్యూజన్కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అలాగే Edge50 ఫ్యూజన్కి 60 కూడా ఎంత డిఫరెన్స్ ఏం లేదనమాట. సో ఇంచుమించు ఒకలాగే ఉంటుంది. 25,000 రూపీస్ లోపు వీళ్ళు చాలా ఫోన్స్ లాంచ్ చేశారు. MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో వస్తుంది. LPDDR4X RAM అయితే ఉంటుంది. UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. 6.67 నుంచి 1.5K POLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకు కెమెరాస్ కూడా ఆ ప్రైస్కి చాలా బాగుంటాయి. ఈ ఫోన్ వచ్చరికి 21,000 అయితే వస్తుంది. సో 21,000కి ఒక మంచి కెమెరా ఫోన్, అలాగే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనుకుంటే మాత్రం ఆ ప్రైస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. మీకు బిగ్గెస్ట్ బ్యాటరీతో ఒక ఫోన్ కావాలి, ఎంత హెవీగా యూజ్ చేసినా ఒక రోజు మాత్రం పక్క బ్యాటరీ రావాలనుకుంటే మాత్రం అక్కడ మీకు Vivo T4 or iQOO Z10 తీసుకోండి. ఈ ఫోన్లో మీకు హ్యూజ్ 7300 mAh బ్యాటరీతో ఉంటుందన్నమాట. స్నాప్డ్రాగన్ 7 జెన్ ప్రాసెసర్తో వస్తుంది. 6.77 నుంచి 120Hz క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సో ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మీరు యూజ్ చేసి 4K వీడియో రికార్డ్ చేయొచ్చు. మీకు బిగ్గెస్ట్ బ్యాటరీతో ఒక ఫోన్ కావాలి, అరౌండ్ మీకు 20,000 రూపీస్ లోపు కావాలనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు. మిగతా పర్ఫార్మెన్స్ ఇవన్నీ పక్కన పెడితే మీకు యావరేజ్ బ్యాటరీ లైఫ్ అయితే మీకు 1 డే పక్క అయితే వస్తుంది. మీరు హెవీ యూజ్ అయితే 1 డే వస్తుంది. అలా కాకుండా మీడియం యూజర్ అయితే మీకు పక్క ఒక రోజున్నర అయితే వస్తుంది అనమాట బ్యాటరీ అనేది. బిగ్గెస్ట్ బ్యాటరీ కోసం చూస్తున్నారు అనుకోండి, మీకు Vivo T4 or iQOO Z10 మీకు బెస్ట్ ఆప్షన్ ఆ ప్రైస్కి. ఇంకా ఫస్ట్ ప్లేస్లో వచ్చరికి Realme P3 Ultra అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. మిగతా అన్ని స్పెక్స్ కూడా మీకు చాలా బాగుంటాయి ఆ ప్రైస్లో. ఇంతకుముందు Realme P3 Pro ఉండేది, ఇప్పుడు ఈ ఫోన్ ప్రైస్ కట్ చేశారు కాబట్టి Realme P3 Ultra తీసుకోండి, చాలా మంచి స్పెక్స్తో వస్తుంది. MediaTek Dimensity 8350 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. UFS 4.0 స్టోరేజ్ వస్తుంది. LPDDR5X RAMతో వస్తుంది అనమాట.
6.83 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీకు 120Hz సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మీకు చాలా బాగుంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఇది మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చరికి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో మీకు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మీరు గేమింగ్ ఆడాలన్నా ఆడుకోవచ్చు. మీకు 90 FPS గేమింగ్ అయితే హ్యాండిల్ చేస్తుంది. BGMI అనేది మీకు బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. IP60 అలాగే 16 రేటింగ్తో వస్తుంది అనమాట. మీకు కంప్లీట్గా వాటర్లో కూడా సర్వైవ్ అవుతుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. 20,000 రూపీస్ లోపు ఒక స్ట్రైట్గా ఒక మంచి ఫోన్ కోసం చూసుకోండి. Realme P3 Ultra తీసుకోండి. మీకు అన్ని డిపార్ట్మెంట్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిస్ట్లో అయితే Realme P3 Ultra ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది. సెకండ్ ప్లేస్లో iQOO Z10 అయితే ఉంటుంది. థర్డ్ ప్లేస్లో Moto Edge60 Fusion అయితే ఉంటుంది. ఫోర్త్ ప్లేస్లో Poco X7 Pro అయితే ఉంటుంది. ఫిఫ్త్ ప్లేస్లో Nothing Phone 3a ఉంటుంది. నేను బోనస్గా 2 ఫోన్లు చెప్తాను చెప్పాను కదా, iQOO Neo 10R అలాగే OnePlus Nord 4. ఈ 2 ఫోన్స్ దొరికితే ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 ఫోన్స్ని వదిలేయండి, పక్కన పెట్టేయండి. ఎందుకంటే ఈ ఫోన్స్లో ఉన్న అన్ని మీకు ఈ 2 ఫోన్స్ అయితే ఉంటాయన్నమాట. కాకపోతే వీటి ప్రైస్ అనేది ప్రజెంట్ iQOO Neo 10R వచ్చరికి 27,000 అయితే ఉంది. అలాగే Nord 4 కూడా మీకు 28,000 ఉందన్నమాట. సో ఇవి మీకు ఆఫర్స్లో అయితే 25,000 రూపాయల లోపు వస్తాయి. చాలాసార్లు వచ్చాయి కూడా. ఆ ప్రైస్కి ఇవి 2 ఫోన్స్ చాలా బాగుంటాయి. వీటి యొక్క స్పెసిఫికేషన్స్ ఒకసారి చెప్తాను వినండి. OnePlus Nord 4లో స్నాప్డ్రాగన్ 7 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.7 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది అనమాట. సో 24,000 రూపీస్కి ఒక బెస్ట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. ఈ ఫోన్ ఇంతకుముందు చాలాసార్లు రికమెండ్ చేశాను. ఇప్పుడు ఈ ఫోన్ మీకు 28,000కి వెళ్ళిపోయింది కాబట్టి చెప్పలేదు. ఫుల్లీ మెటల్ బోర్డ్ అనమాట. చాలా బాగుంటుంది. ప్రీమియంగా ఉంటుంది ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు అయితే. సో OnePlus Nord 4 కూడా మీకు మంచి ఆప్షన్. ఇంకా iQOO Neo 10R అయితే నా దృష్టిలో ది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. 25,000 రూపాయల లోపు ఎవరైతే ఒక ఫోన్ కొనాలనుకుంటారో 20,000 నుంచి 25,000 రూపాయల లోపు కళ్ళు మూసుకొని iQOO Neo 10R 25,000 రూపాయల లోపు వస్తే తీసేసుకోండి. మొన్న సేల్లో 23,500కి వచ్చింది లోయెస్ట్ ప్రైస్. ఆ ప్రైస్కి ది బెస్ట్ ఫోన్ పట్టి లాగేసుకోండి అనమాట దొరికితే మాత్రం. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ అయితే ఉంటుంది. 6.78 ఇంచ్ 1.5K ప్యానల్తో వస్తుంది. 6400 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్స్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. 23,000కి అయితే ఈ ఫోన్ చాలా బాగుంటుంది అనమాట. సో పోయినసారి ఆఫర్స్లో వచ్చింది, మళ్ళీ వస్తే తీసేసుకోండి. నేను చెప్పాను కదా, సో OnePlus Nord 4కి అలాగే iQOO Neo 10Rకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి ఈ ఫోన్స్ దొరికితే. ఒకవేళ ఈ ఫోన్స్ దొరకకపోతే అప్పుడు నేను చెప్పిన లిస్ట్లో 5 ఫోన్స్ ఉన్నాయి కదా, Realme P3 Ultra, Moto Edge50 Fusion, అలాగే Nothing Phone 3a, Poco X7 Pro, iQOO Z10 ఈ ఫోన్స్కి మాత్రం ప్రయారిటీ ఇవ్వండి ఇవి దొరకకపోతే. సో ఇవన్నమాట ఓవరాల్గా 20,000 నుంచి 25,000 రూపాయల లోపు నా బెస్ట్ పిక్స్ అయితే. సో ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. మీరు ఏ ఫోన్ కొనాలన్నా ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఒకవేళ మీకు కొనే ఉద్దేశం ఉంటే ఆ లింక్స్ యూజ్ చేసుకుంటే మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియో నేను మీకు కొద్ది గొప్ప ఎంతో కొంత హెల్ప్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. నా సైడ్ నుంచి మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ నేను ప్రొవైడ్ చేశాను. అది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేస్తే ఇంకో నలుగురికి అయితే రీచ్ అవుతుంది అనమాట. ఈ వీడియో అయితే కొంచెం వ్యూస్ అయితే వస్తాయి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ అయితే ఆల్లో పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి ఒక క్వాలిటీ కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ దిస్ ఈజ్ యువర్ అరవింద్ సైనింగ్ ఆఫ్. అండ్ జై హింద్.